హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో కర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మా సైడ్ అయితే ఎండలు భగభగ మండిపోతున్నాయండి. మాది రాయలసీమ. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మరి ఈ వేడి వేడి సమ్మర్కి చల్లగా జ్యూస్ చేసుకుని తాగేద్దామా? ఇప్పుడైతే కర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో గింజలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసుకోవాలండి. కావాల్సినంత చక్కెర తీసుకొని నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు వేసాను. కప్పు షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలండి 2 కప్పులు వేసుకోండి. ఇలా మీగడ ఉన్న పాలు వేసుకోండి. ఇలా మనకు షేక్స్కి చాలా బాగుంటుంది. అలా మీగడ ఉన్న పాలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. అంతేనండి, మన సింపుల్గా కర్బూజా జ్యూస్ అయిపోయింది. ఇక మనం సర్వ్ అవుట్ చేసేసుకుని చల్లగా తాగేసేయచ్చు. ఇప్పుడు వీటిని మీ గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసేసుకోండి. ఇది మధ్యలో మీకు గ్రైండ్ అవ్వలేదు అని అనుకోకండి. ఇలా ఉంటేనే మనకు తాగడానికి షేక్స్ చాలా బాగుంటాయి. మధ్యలో అలా ముక్కలు తగులుతూ ఉంటే అదే పనిగా మనం కట్ చేసి వేసుకోవడం కంటే కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఇలా కొంచెం అలా ముక్కలుగా ఉన్నాయనుకోండి, ఒకటేసారి మనకు పని అయిపోతుంది కదా, సింపుల్గా చేసేసుకోవచ్చని ఇలా చేశాను. చాలా బాగుందండి కర్బూజా జ్యూస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట దొరికే కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు తీసుకోకండి దయచేసి. నేను ఈ పాటికి చాలా వీడియోస్లో చెప్పాను, అస్సలు తీసుకోకండి. హెల్త్కి ఏమాత్రం మంచిది కాదండి. ఇలా మీకు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్తో జస్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకొని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసేసి ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయండి. చల్లగా మనకు పొట్టకు హాయిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.